చూస్తున్నారుగా మా ఊరు నుంచి అంటే నందిన ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మా ఊరికి బస్ ప్రయాణం లేదు, అందుచేత మేము ఇక్కడ ఒక 2 ఊర్లు దాటాల్సి ఉంటుంది. ఫస్ట్ పుట్టిన సోంపురం ఏమంటారు బస్ స్టాండ్ టైప్ అనమాట. అక్కడ బస్సులు ఎక్కువ, అంటే ఆ రూట్ పైన ఉంది కాబట్టి ఇది మనకి నేషనల్ హైవే, కొత్తగా నేషనల్ హైవే రూట్ పైన ఇది మనకి రోడ్, అంటే దూరిపోవడానికి ఇది ఒక టనల్ లాగా అనమాట. మనకి ఒక 4.5 కిలోమీటర్స్ వచ్చేస్తే ఊరు వచ్చేస్తుంది. మరి ఈ ఊరు నుంచి 4.5 పోతే నందిని అనేది వస్తుంది. ఈ నేషనల్ హైవే చూడండి, చాలా చాలా పెద్దది. నాకు తెలిసి నేను చూసినప్పట్లకైతే ఇది అన్నిటికన్నా పెద్దది. అది ఇది ఇంకా ఓపెన్ కాలే, అంటే ప్రారంభం కాలే. నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో నాకు తెలిసి. లాస్ట్ బౌలర్ అనమాట మాది. తెలంగాణ అంటే మాది ఒక సరిహద్దు లాగా, అంటే మా ఊరు దాటిన నుంచి ఇంకా కర్ణాటక బౌలర్ స్టార్ట్ అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు. ఇది కుచినేర్ల మన చుట్టుపక్కల ఊర్లతో పోల్చి ఇది కొంచెం పెద్దది. అంటే మన 3 ఊర్లోకి వెళ్ళి ఇది పెద్దది అనమాట. అందుకని దీనికి కొద్దిగా మంచి రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ ఉంటే ఏం చేస్తావు, బస్సు లేదు. చూస్తున్నారా, ఇదేమన్నా ఎయిర్టెల్ టవర్ అనమాట. అది మొత్తం మన 3 ఊర్లకు ఎయిర్టెల్ సప్లై చేసే టవర్ అంటారు మన ప్రజలు. ఇది అడ్డదారి అనమాట మా ఊరికి. అంటే రోడ్డుపై వెళ్ళొచ్చులే కానీ ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఒక టైం బొక్క అన్నట్టు ఈ అడ్డదారి ఎంచుకుంటారు. ఇప్పుడు అప్డేట్ కావు, మనకి ఇప్పుడు 5Gలో ఉన్నాగా 10G వచ్చే కర్ణాటక ప్రాంతం, అంటే కర్ణాటక సరిహద్దులు దాటుతున్నాం. మా శివులేమో మీరంతా అంటారు కానీ మేము కర్ణాటక వాసులం కాదు బాబు, మా తెలంగాణ.